కోసం మాజీ సీఎం కేసీఆర్ ఢిల్లీకి పోతున్నారని వస్తున్న ప్రచారంపై ఎంపీ బండి సంజయ్ హాట్ కామెంట్ చేశారు. ఆదిలాబాద్లో జరిగిన విజయ సంకల్ప యాత్రలో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు బండి సంజయ్కి ఆదిలాబాద్లో ఘనంగా స్వాగతం లభించింది. ఎంపీ సోయం బాబురావు, ఎమ్మెల్యే పాయల్ శంకర్, బీజేపీ జిల్లా అధ్యక్షులు బ్రహ్మానంద్, బీజేపీ శ్రేణులు మామల జాతీయ రహదారిపై ఘన స్వాగతం పలికారు. మామల నుండి ఆదిలాబాద్ పట్టణం వరకు భారీగా మోటార్ బ్యాక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ చౌక్లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ కేసీఆర్ ఢిల్లీకి పోయేది బీజేపీతో పొత్తు కోసం కాదని విదేశాల నుండి వచ్చే మందుబాటల కోసం అంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్కు రాష్ట్రంలోనే పోటీ చేసేందుకు అభ్యర్థులు లేరని, అందుకే ఇతర రాష్ట్రాల్లో పోటీ చేయని బీఆర్ఎస్ జాతీయ పార్టీ ఎలా అవుతుందన్నారు. మోడీ నేతృత్వంలో దేశం అభివృద్ధిలో అగ్రభాగాన నిలుస్తుందని తెలిపారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో సైతం ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ గెలుపుకి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఔరంగజేబులు అందరూ ఒక్కటైనా కూడా మీరందరూ హిందువులందరూ ఒక్కటై నలుగురు ఎమ్మెల్యేలను గెలిపించిన తోపులన అక్కడక్కడ అనుకుంటాను వాళ్ళు బిడ్డ మేమే శాసిస్తాం, రాజ్యాన్ని మేమే శాసిస్తాం, మేము చెప్తేనే గెలవాలి, మేము చెప్పినోడు గెలవాలి, మేమే ఓటు బ్యాంక్ మారుతాం, మరి దమ్మేందో చూపడతామని అక్కడక్కడ అంటున్నాను. కానీ ఇక్కడ వాళ్ళు ఏం బీకలేకపోయినా అప్పుడు అల్లవరంలో లాలా రాధేశ్వరం పైకి చూస్తున్నాను. అడ్డం వస్తే ఈ పంట మడదంపుడు ఎప్పుడో చూపెట్టినా లాలా రాధేశ్వరం అంత లాలా రాధేశ్వరం వారసులే కదన్నా పక్క తోపులన్న మీరు చెప్పవచ్చన్న. మీ పిల్లలకు మీ మనవరాలకు అందరు కూడా వాళ్ళు కూడా చెప్పుకుంటారు, ఏ అయోధ్య మేము అప్పుడు చూసినాము, నరేంద్ర మోడీ గారు గుడి కట్టించారు, ఆ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని మేము కళ్ళారు చూస్తామని చెప్పి అదృష్టం చెప్తున్నాము. అయోధ్యలో రామ మందిరం నిర్మించే చరిత్ర మీ అందరూ తెలుసన్నా. మీ ఎవ్వరు కూడా అయోధ్యలో రామ మందిరం నిర్మించడానికి ప్రాణత్యాగం చేయాల్సిన అవసరం మీకు రాలేదన్న, అదృష్టం నాకు రాలేదన్న. కానీ అయోధ్యలో రామ మందిర నిర్మాణం వెనుక అనేక మంది కరసేవకుల బలిదానాలు ఉన్నాయన్న. అందరికీ ఎంతో మంది కరసేవకులు బలిదానం అయిపోయారన్న. మూర్ఖత్వ బునాయ్ సింగ్ జరిపిన కాల్పులో అనేక మంది చనిపోయారన్న, త్యాగం చేశారన్న.
సరయూ నదిలో సంవత్సర కాలం పాటు నెలల పాటు పుట్టలు శవాలు వెళ్ళాయన్న. అందుకే మనకి పాపం తగిలింది, వాడు అటు ఇటు కాకుండా సర్వనాశనం అయిపోయాడు నా ములాయం సింగ్ అంటాడు. అందుకే నా నరేంద్ర మోడీ గుర్తించిన నా కరసేవకుల త్యాగాలు వృధా పోనీయా. ఏ కరసేవకులు రామ మందిరం కోసం ప్రాణత్యాగం చేసిరో ఆ కరసేవకుల త్యాగాల స్ఫూర్తిగా తప్పకుండా రామ మందిరం నిర్మిస్తా అని చెప్పి నిర్మించినటువంటి అవతార పుత్రుడు నా నరేంద్రుడు అన్న. ఇప్పుడు కొంతమంది ప్రశ్నిస్తున్నానా కొంతమంది ఏమని ప్రశ్నిస్తున్నానా, అయోధ్యలో బాబ్రీ మసీద్ ఉండాలని. రే బాబ్రీ మసీద్ ఉండాలి అని తీసుకుపోయి బొంద పెడతాం కోర్టులో. ఎవరైతే బాబ్రీ మసీద్ కోరుకుంటారో వాని భక్తులు ఊరదీసి రోడ్డు మీద బరువాతలు కొడుతున్నారు. ఎవడైతే నా రాముడు అక్కడనే పుట్టిండా అని ప్రశ్నించే లుచ్చా నా కొడుకుల రాజకీయ భవిష్యత్తును సమాధి చేస్తున్నారు. ఎవరైతే నా రాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని బహిష్కరించారో అటువంటి ఫాల్తు పార్టీలను ఈ దేశం నుంచి బహిష్కరించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందన్న. నేను చెప్పిన రాముడి గ్యారంటీ అడుగుతున్నావు కదా, నువ్వు మీ అమ్మ పుట్టమని గ్యారంటీ ఏంటి అని నేను ఉందా గ్యారంటీ? ఎవరు చెప్పినా అక్కడ నరసమ్మ చెప్పింది నీకు పాప పుట్టింది, నీకు బాబు పుట్టి అని చెప్తే నరసమ్మనే ఆధారం. నా రాముని కూడా చరిత్ర ఆధారం అన్న. ఆ చరిత్రను స్ఫూర్తి, ఆ చరిత్ర తీసుకునే నా రాముడు అక్కడనే పుట్టిండు అని చెప్పాను. పుట్టిందా లేదా? చరిత్ర చెప్తున్నాను అయోధ్య రాముడు అని చెప్పండి. ఇవాళ వీళ్ళు వచ్చి రాముని స్థలాన్ని కూడా వివాదాస్పదం చేసి గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునే తప్పుదారు పట్టించే ప్రయత్నం చూడండి. ఫాల్తు రాజకీయ పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక వర్గం ఓట్ల కోసం కక్కుర్తిపోతుంది. ఇవాళ నిర్మల్ వేరన్నా ఇలా స్టార్ట్ చేసిన నిర్మల్ చూసేది ఎలా రామ్జీకి కూడా తెలుసా మీ అందరికీ? నేను చెప్పొచ్చిన అరే అయోధ్యలో గుడి కట్టొచ్చినాం, పాత బస్తీపై మీటింగ్ పెట్టొచ్చినాం. ఇక్కడ నిర్మల్ల రామ్జీ గోడు 1000 ఊడల మర్రి చెట్టు ఓకాడుంటే ఆ చెట్టును తీసి పక్కకు పెట్టిరే, పక్కకు స్మారక స్తూపం కట్టారు. చెట్టెలు దీనికి అక్కడెందుకు కట్టలేదని నేను అడిగిన. మా మహేశ్వరన్న బాగా డేంజర్ మహేశ్వర అంటే చెప్పకుంటే మహేశ్వర అన్న ఈ ప్లేస్ అది కాదే, ఈ ప్లేస్ ఇక్కడనే అన్నాను. ఆడు పోయి చూసినే అక్కడ తుర్కుల సమాధి. ఈ తుర్కుల సమాధి ఉందని చెప్పి 1000 రామ్జీ గోడుతో పాటు 1000 మంది తెలంగాణ కోసం రజాకర్లను ఎదిరించి ఇవాళ బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి కొట్లాడితే ఇలా బ్రిటిష్ వాళ్ళు రజాకర్లు కలిసి ఇలా 1000 రామ్జీ గోడుతో పాటు 1000 మందిని 1000 ఊడల వరకు గురి చేసిన చరిత్ర మనందరూ తెలుసన్న. ఆ చరిత్ర గొప్పదా కాదా? ఆ చరిత్రను తెరమరియడానికి గతంలో బీఆర్ఎస్ పార్టీడు ఇలా ఎక్కడ 1000 ఊడల మర్రిందో దాన్ని తీసి పక్క పెట్టిన ఇవాళ వేనా అక్కడనే పూలు తల్లినా అక్కడనే పనులు ప్రారంభిస్తాం. నెక్స్ట్ సంవత్సరం లోపల ఆ సమాధి ఉంటదా పిట్టదా ప్రభుత్వం ఇస్తాం. నేను చెప్పిన కాంగ్రెస్ లో చెప్పిన ఇవాళ బీఆర్ఎస్ తోలు రామ్జీ గోండ్ చరిత్రను తెరమరి చేసి 1000 ఊడల మరి చరిత్రను తెరమరి చేసి సమాధి కోసం కక్కుర్తి పడితే ఆదిలాబాద్ జిల్లా ప్రజలు బీఆర్ఎస్ పార్టీనే సమాధి చేశారు. ఇలా కాంగ్రెస్ పార్టీలో చెప్పిన మీరు కూడా మీకు సమాధి కావన్నా, తుర్కోల సమాధి కావన్నా, రామ్జీ గోండ్ చరిత్ర 1000 ఊడల మరి చరిత్ర కావన్నా కాంగ్రెస్ పార్టీలు తీర్చుకోవాలి. మీరు ఎంత అడ్డుపడ్డా మాకు దమ్ముంటే, మా కార్యకర్తలకు దమ్ముంటే, మా నాయకులకు దమ్ముంటే మేము పక్కా పోయి అక్కడ ఏ ప్లేస్ లో 1000 ఊడల మర్రిదో అక్కడనే స్మృతి స్థానం పక్కా కడతాం. మీకు ప్రభుత్వం దమ్ముంటే ఆపుకోమని చెప్పన్నా. పోతున్నానా ఎల్లుండి పోతున్నావా? ఎల్లుండి శంకరన్న పోతున్నానా? పోయి కొబ్బరికాయ పోతున్నానా? శంకరన్నతో అందరూ పోతారు కదా. మళ్ళా నెక్స్ట్ మరి రామారావు పట్టాల ఫౌండేషన్ అన్నా నేను పోతానే తోపునే అన్నాడు రామారావు పట్టాల. మా హరీష్ కూడా పోతున్నానా? పోతాం, అక్కడ కొబ్బరికాయలు కొడతాం. ఇలా బాబురావు గారు నేను మహేశ్వర్ గారు వేణం అక్కడ పనులు ప్రారంభించినాం. అడ్డుకుంటే ఏం చేస్తారన్నా? మీరు ఏం చేస్తారన్నా? ఆ సమాధి పక్కన ఇంకా సమాధి చేస్తున్నాడు. ఆ రామరాజ్య స్థాపన కంటే ముందు ఇప్పుడు మోడీ రాజ్యం మళ్ళా రావడానికి ఎన్నికలు మీ ముందుకు వచ్చినాయని. అందుకే విజయ సంకల్ప యాత్ర. ఈ దేశం రక్షింపబడాలన్నా, ఈ దేశం అభివృద్ధి చెందాలన్నా,
ఈ దేశంలో పేద ప్రజలు సుఖ సంతోషాలతో బతకాలన్నా ఈ దేశానికి ఒకే ఒక నాయకుడు, అతనే నరేంద్ర మోడీ తిరిగి ప్రధానమంత్రిగా ఉండాల్సిందే, ఉండి తీరాల్సిందే అనే విషయం